స్క్రిప్ట్ ఆల్మోస్ట్ రెడీ, ఇంకా బాబుతో అల్లాడిస్తా. ఓకే, అర్థమైంది. ఒక అతడు, ఒక కలేజా, అలానేనా? ఎగ్జాక్ట్లీ. అది ఇది ఎందుకు, అన్నిటిని వేసేద్దాం. టైటిల్ మాత్రం గుంటూరు కారం. మంచి మిర్చి లాంటి యాక్షన్ ఫ్యాక్షన్ కాదు, ఇది అమ్మ ఎమోషన్, అమ్మోరింటికి దారి. ఇది మరి గుంటూరు హీరో అక్కడే ఉంటాడు. సరే, కారం అదే కళ్ళకి తగిలితే కన్నీరు. ఇట్స్ ఎన్ ఎమోషన్, డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్. కన్విన్సింగ్గా లేదు. గుంటూరు వరకు ఓకే ఓకే, విల్ డూ వన్ థింగ్. హీరోకి మిర్చి యార్డ్ ఉంది, అది గుంటూరులో ఉంది, సో గుంటూరు కారం. అది మాటల మాంత్రికుడు అంటే. మీరు స్టార్ట్ చేయండి. కట్టుపన్న జగపతి బాబు సునీల్ కలిసి ఒక అటాక్ చేస్తారు మిర్చి యార్డులో. ఇక డైనమైట్ పెట్టి బ్లాస్టింగ్ చేస్తే, ఓ మై గాడ్, స్టార్టింగ్ సీన్లోనే హై ఆక్టేన్ అంటే అర్థమైంది. యా, ఇప్పుడు ఫైట్ జరిగిద్ది. అలా కత్తి మీదకి సునీల్ వస్తే మెడ కట్టే చచ్చిపోతాడు. కత్తి మెడ మీదకి రావడం ఏంటి అంటే, అది కత్తి అలా వెళ్తుంటుంది, ఆడి మెడ ఇలా వెళ్తుంటుంది, అలా కట్ అయిపోద్ది అనమాట. ఇదే గ్యాప్లో హీరో కళ్ళలో ఒక నిప్పు పడుద్ది, అదే గ్యాప్లో హీరో వాళ్ళ మదర్ కూడా వదిలేసి వెళ్ళిపోద్ది. ఇదే అనుకుంటే వాళ్ళ డాడీని కూడా అదే మర్డర్ కేసులో అరెస్ట్ చేస్తారు. ఒకే సీన్లో ఇంత జరుగుతుందా? ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్. యా, ఇట్స్ కాంప్లికేటెడ్ మల్టీ లేయర్డ్ పూతరేక్ స్టోరీ ఇది. సో ఇప్పుడు హీరోని వదిలేసిన మమ్మీ రమ్యకృష్ణ వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుంటుంది, ఇంకో పిల్లాన్ని కూడా కంటది. పెద్ద ప్లానే. డాడీ ఏమో జైలు, అమ్మ ఏమో సెకండ్ మ్యారేజ్. హీరో ఏంటి తాత దగ్గర పెరుగుతాడా? లేదు, ఇక్కడ తాతే మెయిన్. వాడే రమ్యకృష్ణ తీసుకెళ్ళిపోతాడు. చాలా రోజుల తర్వాత ఇంకా మినిస్టర్ చేద్దామని ప్లాన్లో ఉంటాడు. కాకపోతే అప్పుడే ఒకడు వస్తాడు అనమాట విలన్. వచ్చి నన్ను జై మినిస్టర్ అంటే, నిన్నెందుకు చేస్తారా బోడీ, నా కూతురు రమ్యకృష్ణ చేస్తా అంటాడు. వాడు హర్ట్. ఓ, పొలిటీషియన్ హర్ట్ కాబట్టి రివెంజా? రివెంజ్ ఎలా? ఏం లేదు, అతనికి తెలుసు అనమాట రమ్యకృష్ణకు 2 మ్యారేజెస్ అని, ఆల్రెడీ ఒక కొడుకున్నాడని. దాన్ని పట్టుకొని ప్లాట్ లాగుతా అనేది ప్లాన్. అంటే 2 మ్యారేజెస్ కంటే ఎక్స్ హస్బెండ్ మర్డర్ అని చెప్పి అది కొంచెం స్ట్రాంగ్ ఉంటుందేమో. అక్కడ పిల్లాడు ఎమోషన్, డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్. ఇప్పుడు ప్రకాష్ రాజు మహేష్ బాబుని పిలిపిస్తాడు అనమాట. ఇంకా మనోడు వస్తున్నప్పుడు అలా వైకుంఠపురం టైప్లో ఇంకా ప్లాన్ చేద్దాం. అర్థమైంది, ఇంట్లో ఉన్నోడు పప్పు, బయట ఉన్నోడే వారసుడు. ఇంకా అర్థమైంది, వారసత్వం బ్లడ్లలోనే ఉంటుంది అంటారు. ఎగ్జాక్ట్లీ, రాజు ఎక్కడైనా రాజే, బ్లడ్లో రాసి ఉంటుంది రాజు అని. అయినా మీ క్లారిటీకి లాల్ సలాం. హీరో ఎంట్రీ ఎలా ప్లాన్ చేసావు? సింపుల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని, జీప్ ర్యాంగ్లర్ కార్ వేసుకొని, మన బాబు గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తాడు. అదిదా ఎంట్రో. సూపరు, ర్యాంగ్లరు, బీడీ, ఊరమాస్. ఇంతకి తాత ఎందుకు పిలిచాడు? బేసిక్గా డాక్యుమెంట్ సైన్ చేయాలి. అమ్మతో సంబంధం లేదు, పేరుతో సంబంధం లేదని చెప్పి. హీరో నుంచి చేయను అంటాడు. ప్రకాష్ రాజ్ హట్ అవుతాడు. ప్రకాష్ రాజ్ ఓ మాట అంటాడు, హీరో హట్ అవుతాడు, రచ్చ రచ్చ చేస్తాడు. రచ్చ అంటే హౌ? ఏం లేదు, తాత బర్త్డే ఫ్లెక్సీలు అన్నింటినీ చింపేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు హట్టాడు కదా హీరో, మళ్ళీ హైదరాబాద్ నుంచి గుంటూరుకి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకుందాం, దమ్ మసాలా గుంటూరు కారం అని. అంటే ఇప్పుడు గుంటూరు హైదరాబాద్, హైదరాబాద్ గుంటూరు ఒక మీటింగ్ కోసం వచ్చాడా బాబు? అమ్మ ఎమోషన్ ఉంది, హీరో బాధ ఉంది, ప్లస్ టైటిల్ సాంగ్ పడుతుంది. ఇన్ని పెట్టుకొని గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చాడు, మళ్ళీ గుంటూరు పోతున్నావు. ఏది, ఎక్కడ ఫోకస్ చేస్తున్నావు? ఎంతైనా బాబు బాబే, ఆ అందం, తేజస్సు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లైన్లోకి వచ్చారు. బాబు వెళ్తాడు మళ్ళీ గుంటూరు. గుంటూరు వెళ్ళాక అందరూ అడుగుతారు, ఏమైంది అమ్మని కలిసావా, వాట్ ఈస్ ది ఎమోషన్ అంటే, సెటరికల్గా ఇంకా జరిగిందంతా చెప్తాడు హీరో. బాబు ఎటకారం కూడా అందంగా ఉంటుంది. గుంటూరు కారం, బాబు ఎటకారం. నాకు అర్థమైంది సార్. కొంపదీసి నాకు సెటర్ లేయట్లేదు కదా. ఓకే, ఇప్పుడైతే మీనాక్షి ఎంట్రీ, హీరోయిన్ అనమాట. హీరోయిన్ ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారు? కోడిగుడ్డు సర్వ్ చేస్తుంటుంది హీరోకి, అదిదా ఎంట్రీ. బాగోదేమో, కొంచెం ఇంకేమైనా పెడదాం, ఫెమినిస్టులు హర్ట్ అవుతారు. మరీ మొమాట పెడుతున్నారు మీరు. సరే, హీరో మందు తాగుతుంటే సోడా కూడా తీసుకెళ్ళి ఇస్తుంది. దారుణం అబ్బాయి ఇది. సరే, ఫైనల్ ఇంకా మరి, ఇంకా హీరో తింటుంటే ఆమ్లెట్ కూడా తీసుకొస్తుంది. ఇప్పుడు చూడు, గుడ్డు పెట్టింది, ఆమ్లెట్ పెట్టింది, సోడా పోసింది. ఇంకా దీనికన్నా ఎక్కువ నా వల్ల కాదు. అయినా బాబు గల్లా లుంగి వేసుకొని శ్రీమంతుడు సినిమా తర్వాత కూర్చొని బాధపడుతున్నాడు. వాళ్ళ అమ్మ మళ్ళీ ఫోన్ చేసింది రమ్మంటుంది అని. అది వదిలేసి మీరు హీరోయిన్ ఎందుకు మనకి బాధ బాధ ఏంది? ఇప్పుడు హీరో మళ్ళీ వెళ్తాడు హైదరాబాద్కి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గుంటూరు కారం సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి, గుంటూరు హైదరాబాద్ అని. ఇప్పుడు హీరో వెళ్తాడు, ఈసారి లాయర్ ఇంటికి వెళ్తాడు. లాయర్ పేరు పాని. సో పానికి ఒక కూతురు ఉంటుంది, తనే సెకండ్ హీరోయిన్ శ్రీలీల. తను ఒక వ్లాగర్ అనమాట. ఇంకేముంది, డమ్ జోక్స్ వేస్తాం, అదంతా డమ్ హీరోయిన్ సార్, రియలీ ఫనీ సార్. సెకండ్ హీరోయిన్ అన్నామంటే మరి హీరో ఫ్లాట్ అయిపోయాడా? లేదు, కొంచెం పైన అట్లా ఫ్లట్టింగ్ జరిగింది. దాని తర్వాత తాత డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఈసారి ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ ప్రకాష్ రాజ్ వస్తాడు, సైన్ పెట్టి అంటాడు. అమ్మ ఇప్పుడు కూడా రాదా? ఇంతకీ ప్రకాష్ రాజ్తో ఏంటి అసలు? అదంతే, ప్రకాష్ రాజ్ హేట్స్ హిమ్, హీరో లవ్స్ మామ్. ఈసారి కూడా వర్కౌట్ అవ్వలేదు, హీరో బాధతో వెళ్ళిపోతాడు. హర్టా? మళ్ళీ రిటర్న్ ట్రిప్పా? అమ్మ స్లీపర్ బస్సులో వస్తే అయిపోయేది కదా. బాబు బస్సు రొటీను శ్రీమంతుల్లో చూశాం కదా. బాబు జీప్ ర్యాంగ్లర్లో హైదరాబాద్ నుంచి గుంటూరు, గుంటూరు నుంచి హైదరాబాదు, అట్లా బీడీ కొట్టుకుంటూ పోతుంటే ఆ మజానే వేరు. సెగ్గడ్డు వస్తుంది సార్ అన్నిసార్లు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే. అయినా అసలు ప్రాబ్లం ఏంటి?
లీగల్ సెకండ్ మ్యారేజ్, లీగల్ సెకండ్ కొడుకు, మరి ఎందుకు ఈ లీగాలిటీ సైనింగ్లు ఇవన్నీ ఎందుకు? అదంతే, ఇట్స్ కాంప్లికేటెడ్. ఇప్పుడు హీరో 2 సార్లు వెళ్ళాలి, కలిసినట్టే ఉండాలి, కలవకూడదు, అప్పుడే ఎమోషన్ పండిద్ది. ఇప్పుడు ఈసారి మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి హీరో వెళ్ళాడు ఈసారి. హైదరాబాద్ నుంచే హీరోయిన్ ఇంకా వెన్నెల కిషోర్ని కామెడీగా పంపిద్దాం హీరో దగ్గరికి గుంటూరుకి పేపర్ సైన్ కోసం. అదేంటి ఈసారి తను వచ్చిందా? అయినా శ్రీలీల ఎందుకు వచ్చిందబ్బా? సైన్ పెట్టించాలి, ప్లస్ సెకండ్ హీరోయిన్ ఉంది, సో శ్రీలీల వస్తుంది అనమాట, అంతే. ఈ గ్యాప్లో హీరో కూడా జగపతి బాబుని వెళ్ళి సరదాగా స్క్రాచ్ చేసి ఒక చిన్న ఫైట్ వేసుకొని వస్తాడు. ఈ ఫైట్ ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉందబ్బా? బాబు ఎంట్రీ ఇవ్వగలుగుతాడు, చూపించాం. బాబు డ్రైవింగ్ చేయగలుగుతాడు, చూపించాం. అలానే బాబు ఫైట్ చేయగలుగుతాడు, అది కూడా చూపించాలి కదా. సో పాత పాట ఒకటి వేసుకొని హీరో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని ఫైట్ చేస్తాడు. ఏమో సార్ ఏదో చెప్తున్నారు, అమ్మ ఎమోషన్ ఏడా? ఎస్ 100% ఇది అమ్మ ఎమోషనే, కానీ అలా ఆడియన్స్ ఫ్యాన్స్ కోసం పెట్టాలి కొన్ని. ఇప్పుడు హీరో వచ్చేసి హీరోయిన్ జీన్స్ అది ఇది అని కామెంట్లు వేస్తాడు. అదే గ్యాప్లో హీరో వాళ్ళ అమ్మకి అక్కడ హరిదాస్ అని ఒక విలన్ గాడు వార్నింగ్ ఇస్తాడు. అమ్మ భయపడుతుందా? లేదు. రామకృష్ణ గారు ఏం పీక్కుంటావు పీక్కో అని చెప్పి రివర్స్ వార్నింగ్ ఇస్తారు. అక్కడ కట్ చేసాం అనుకోండి, శ్రీలీల గారు నీల్స్కి పాలిష్ చేస్తూ ఉంటే హీరో చూసి అడ్మైర్ చేస్తూ ఉంటాడు. ఎన్న స్క్రీన్ పై తలైవా. సరే, ఇంతకు ఫస్ట్ హీరోయిన్ మీనాక్షి ఏం చేస్తుంది? ఓ యా, మీనాక్షి కదా. ఈసారి కాఫీ తీసుకొచ్చిస్తుంది హీరోకి. ఈ గ్యాప్లో హీరో మళ్ళీ కూర్చొని మందేస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీలీల వెన్నెల కిషోర్ వస్తారు. తర్వాత ఇంకా నువ్వేంటి మీకు డాన్స్ రాదు, ఈ హీరోయిన్స్ వేస్ట్ అది ఇది అని బాబు అంటే మన హీరోయిన్ ఓడుక వేసి డ్యాన్స్ సాగు కొడుతుంది. అనుకున్న ఈ స్త్రీలతో సైన్ చేసేటప్పుడు ఏమైనా కాంట్రాక్ట్ ఉంటుందా మినిమం ఇన్ని డాన్స్ ఇంకొచ్చులు పెట్టాలని? ఎందుకు సార్ ఇవన్నీ? ఉండాలి, అన్నిటికీ ఒక ప్లానింగ్ ఉండాలి. శ్రీలీల ఉంటే డ్యాన్స్ ఉండాలి. చెప్పే కదా, బాబు ఫైటు, బాబు డ్రైవింగ్ అంతా అయిపోయింది. బాబు గల్ల లుంగితో డ్యాన్స్ వేసాడా? వేసాడా? ఆ డాన్స్ ఇక్కడ వేపిస్తాం, లుంగి ఊడిపోవాలంతే. ఇప్పుడు స్టోరీ, అమ్మ స్టోరీ, అమ్మ ఎమోషన్, ఇది తప్ప అన్నీ చెప్తున్నారు. ప్లాన్ అయితే ఎంత కొంప తీసి. ఎస్, ఇప్పుడు ఇవన్నీ ట్రిక్స్ వర్కౌట్ అవ్వట్లేదు, హీరో కూడా సైన్ చేయట్లేదు అని చెప్పి ఇంకా చిరాకు దొబ్బేసి శ్రీలీల ఇంకా వెన్నెల కిషోర్ జంప్ అయిదాం అనుకుంటారు ఊరు నుంచి. అప్పుడు జగపతి బాబు వచ్చి కిడ్నాప్ చేస్తాడు. వాళ్ళ నుంచి హీరో సేవ్ చేసి నేను నిన్ను డ్రాప్ చేస్తా అంటాడు. దింపుతాడా బాబు నెక్స్ట్ బస్ స్టాండ్కా? లేదు, మన బాబు డైరెక్ట్ హైదరాబాద్కే మళ్ళీ ఇంకో రౌండ్ ట్రిప్ ప్లాన్ చేస్తాడు. ఇది చూసి హీరోయిన్ ఫ్లాట్ అనమాట. ఇంకా అప్పుడు సాంగ్ వస్తుంది, ఓ మై బేబీ నీ బుగ్గలు విండాలి, నా చునితో నీకు టై కట్టాలి అని. సార్ ఏం మాట్లాడుతున్నారు? ఏ సెన్సార్ పడిద్ది అబ్బా? అది రొమాంటిక్ లిరిక్స్, యూత్ వాంట్స్ ఇట్. సరే, ఇప్పుడు వాళ్ళందరినీ దింపేసి మళ్ళీ గుంటూరుకి వెళ్తుంటే ఈసారి పోలీసులు వచ్చి హీరోని అరెస్ట్ చేస్తారు. కానీ మళ్ళీ గ్యాప్లో వెన్నెల కిషోర్ వచ్చి బెయిల్ ఇస్తాడు. ఇంకేంది మరి, బెయిల్ తీసుకొని మళ్ళీ గుంటూరుకా? లేదు, ఈసారి మళ్ళీ ప్రకాష్ రాజ్ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి నా మీద కేసు వేస్తావా, కేసులో జరిగిందంతా ఇక్కడ జరుగుద్ది అని చెప్పి ఇల్లంతా డిస్ట్రాయ్ చేస్తుంటే వాళ్ళ మమ్మీ వస్తుంది ఫైనల్లీ. వచ్చి ఒకటి పీకిద్ది, ఏంట్రా ఏం చేస్తున్నావు అని, నా ఆస్తి కావాలా నీకు అని. సో హీరో హర్ట్ అవుతాడు, అన్ని పేపర్స్ మీద సైన్ చేస్తాడు, బయటకు వచ్చేస్తాడు. అమ్మ కొట్టింది, వాట్ ఈస్ దిస్ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది. ఇదిదా ఇంటర్వెల్ బ్యాంక్. అమ్మ ఫైనల్లీ ఇంటర్వెల్ అన్నా కలిసిర్రు అబ్బా. ఇప్పుడన్నా కొంచెం ఎమోషన్ చూపిద్దావా అమ్మ కొడుకుది? లేదు. ఇప్పుడు ఫస్ట్లో ఒక పొలిటీషియన్ గురించి చెప్పాం కదా, మినిస్టర్ పోస్ట్ రాలేదు, హర్ట్ అయ్యాడని. వాడు హీరో దగ్గరకు వచ్చి నువ్వు నేను ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ అయిదామంటే హీరో వాడిని కొడతాడు. సో వాడు ఎస్కేప్ అవుతూ హీరో పర్సులు వేపేసి అందులో ఉన్న ఫోటో తీసుకొని ప్రెస్ మీట్ పెట్టి రచ్చరచ్చ చేస్తాడు. ఇప్పుడేంటి పొలిటికల్ వారా? లేదు, ఇప్పుడు ప్రకాష్ రాజ్ వాళ్ళు హర్ట్ అయ్యారు కదా, సో 4 SUVలో నిండా పోలీసుల్ని గుంటూరు పంపిస్తారు, పోయాను అరెస్ట్ చేయాలి. భగవంతుడా సార్, ఈ ఒక్క దానికోసం అన్నా గుంటూరు కారం కాకుండా గన్నవరం కారం అని పెడదాం. అట్లీస్ట్ ఎయిర్పోర్ట్ ఉంది, కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఇవన్నీ కాదు, ఇప్పుడు బాబు దగ్గర 4 SUVలు వేసుకొని పోలీసులు వెళ్తే బాబు భయపెడితే ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళిపోతారు. 4 SUVలో పోలీసులు, అదిదా బాబు పవర్. ఒక నిమిషం, వాళ్ళ తాత అండ్ వాళ్ళ అమ్మ రూలింగ్ పార్టీ, రూలింగ్ గవర్నమెంట్. వాళ్ళ అమ్మ లా మినిస్టర్. 5-6 బండ్లు వేసుకొని పోలీసులు గుంటూరుకు వస్తే బాబుకు భయపడి వెళ్ళిపోతారా? ఎగ్జాక్ట్లీ, దట్స్ ద పవర్ ఆఫ్ బాబు. ఇది చూసిన హీరో వాళ్ళ డాడీ, రే చిన్నోడా నీకు ఫ్లాష్ బ్యాక్ చెప్తారా దా అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. అంటే డాడీ ఇన్ని రోజులు ఫ్లాష్ బ్యాక్ ఎందుకు చెప్పలేదు? రోజు కలిసి మందేస్తారుగా. ఎప్పుడు చెప్పామని కాదు, మరి ఇంటర్వెల్ తర్వాత చెప్పామా లేదా అని. అయినా నా ఫ్లో డిస్టర్బ్ చేయకండి మీరు. ఓకే, లెట్స్ బిగిన్ ద ఫ్లాష్ బ్యాక్. బేసిక్గా ఆ రోజు యార్డ్లో ఆ పేలుడు అదంతా అయినప్పుడు హస్బెండ్ వైఫ్, హీరో వాళ్ళ మమ్మీ డాడీకి ఒక కాన్ఫ్లిక్ట్. వాళ్ళ డాడీ ఏమో మామని జైలు నుంచి తీసుకొద్దామని, వాళ్ళ అమ్మ ఏమో పిల్లాన్ని హాస్పిటల్ తీసుకెళ్దామని. 2 చేయొచ్చు కదా, ఒక హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు, ఇంకోళ్ళు బెయిల్ తేవచ్చు కదా, ఏం లాజిక్ అది? అదంతే. సరే, ఏది ముందనే దాని గురించి ఆర్గ్యుమెంట్. సో హీరో వాళ్ళ డాడీ గెలుస్తాడు, వెళ్ళి మామ దగ్గరికి వెళ్తారు. సో ఈ గ్యాప్లో హీరోకి ఇంకా ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరిగిద్ది కన్నుకి. ఇది చూసి వాళ్ళ మమ్మీ హర్ట్ అయ్యి చంపింది కూడా డాడీ అని చెప్పి దొంగ సాక్ష్యం చెప్తుంది. అంటే మరి కామెడీగా లేదు, మొగుడు మీద కోపంతో మర్డర్ కేసులు బుక్ చేస్తుందా? ఏందంటే ఇది? అదంతే, ఇట్స్ ఎ డెప్త్ ఆఫ్ ఓషన్, అమ్మ ఎమోషన్. మీకు తెలియదు ఇవన్నీ. ఈ గ్యాప్లో ఇంకా హీరో బాధలో సాంగ్ వేసుకుంటాడు. సాంగ్ తర్వాత ఓ ఫైట్ కూడా పెట్టుకుందాం.
అంటే ఎమోషన్ సాంగు ఫైటు గ్యాప్ లేదా? గ్యాప్ ఇస్తే మరి లాజిక్లు అడుగుతారు, అందుకే మనం గ్యాప్ ఇవ్వద్దు. సో సాంగ్ అయిపోయినాక ఫైట్ మధ్యలో హీరో పడుకుంటాడు కూడా, హ్యాంగ్ ఓవర్ కదా. సో లేచి మళ్ళీ అందరినీ కొట్టి దాని తర్వాత మళ్ళీ ప్రకాష్ రాజ్ దగ్గరికి వెళ్ళి రే నన్ను ఏం చెయ్యలేవురా అని చెప్పి ఓ చిన్న బ్లాస్టింగ్ సీక్వెన్స్ కూడా పెడదాం. తాత హైదరాబాద్లో కదా ఉండేది అంటే బాబు మళ్ళీ గుంటూరు టు హైదరాబాద్, యా ఇట్స్ అ రౌండ్ ట్రిప్. మళ్ళీ బాబుకి అలవాటే కదా, మళ్ళీ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి గుంటూరులో ఇడ్లీ కారం తింటూ ఉంటాడు. మళ్ళీ అప్పుడు న్యూస్ ఫ్లాష్, అమ్మకి యాక్సిడెంట్ అయింది, అమ్మ హాస్పిటల్లో ఉంది. అమ్మకి యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉంది, మీరెందుకు అలా ఫేస్ పెట్టారు? అట్లుంటుంది మరి. బాబు ఏంది మళ్ళీ రౌండ్ ట్రిప్పా? యా ఇట్స్ అ రౌండ్ ట్రిప్. అమ్మకి యాక్సిడెంట్ అయ్యింది, హీరో హాస్పిటల్కి వెళ్ళి ఎవరు చేశారు ఏంటి ఇదంతా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అమ్మ వర్షన్లో ఫ్లాష్ బ్యాక్. డైరెక్టర్ కట్టిన ఇది అమ్మ కట్ట, చెప్పండి అమ్మ వర్షన్ ఏంటి? ఎస్ ఇదంతా ప్రకాష్ రాజ్ ప్లానింగ్ అనమాట. అటాక్ చేయించింది ప్రకాష్ రాజే, మొగుడిని కొడుకుని వదిలేసా లేకపోతే మళ్ళీ అటాక్ చేపిస్తా అని చెప్పి బెదిరించి మరీ తన దగ్గర పెట్టుకున్నాడు అనమాట ప్రకాష్ రాజ్. ఓ తాత మరి వర్స్ట్ ఫెల్లో ఉన్నాడు, ఇంత కమ్మ మీద అటాక్ చేయించింది ఎవడు? ఈ మ్యాటర్ తాతే చెప్తాడు, అటాక్ చేయించింది హరిదాస్ అని. ఇంకా హీరో వితౌట్ థింకింగ్ హరిదాస్ ఎక్కడ ఉన్నాడో వెళ్తాడు, అందరినీ ఫసా కొట్టేస్తాడు, అంబులెన్స్ కూడా పిలిపిస్తాడు ట్రీట్మెంట్ కోసం. ఆ అంబులెన్స్లో మన హీరోయిన్ కూడా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు హీరోతో కొంపదీసి ఎస్ ఎమోషన్ ఫైట్ డ్యాన్స్ ఆబ్వియస్లీ. సరే ఇంకా నేనేమంటా, కానీ ఇట్స్ యాక్చువల్లీ వెరీ క్రేజీ సాంగ్. కుర్చీ మడత పెట్టి అని చెప్పి ట్రెండింగ్లో ఉందన్నమాట. బేసిక్గా పార్టీ లేదా పుష్ప టైప్ ఓ సాంగ్ వేసుకుంది. అయినా నెత్తి వాళ్ళు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఉంది సార్, అదే రాయి చీర కట్టి కొడతా, డ్రెస్ చేంజ్ కూడా ఉంటుంది శ్రీలాకి. ఇంకేంటి చేద్దాం సార్, నా వల్ల అవట్లా. అంటే క్లైమాక్స్కి వచ్చేసాం. ఇప్పుడు రమకృష్ణకి ఇంకో కొడుకున్నాడు కదా, వాడిని ఎంపీ చేసే ఫంక్షన్ అనమాట. ఆ ఫంక్షన్లో వాడే మందు ఆగేసి కక్కేస్తూ ఉంటాడు. ఎంపీ అనౌన్స్మెంట్ రోజే మందు తాగుతాడా? మరి కామెడీగా లేదు. ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. ఇప్పుడు అందరినీ కొడుతుంటాడు ప్రకాష్ రాజ్, ఏంటో వాడు ఎందుకు తాగున్నాడు అని చెప్తే అప్పుడు వాళ్ళ అల్లుడు చెప్తాడనమాట, అసలు వాడు నా కొడుకే కాదు, అసలు నేను ఇప్పుడు సంసారమే చేయలేదు అంటాడు. అదేంటి లాజిక్, ఏమవుతుంది అసలు ఎక్స్ప్లెయిన్ చేయి. ఏం లేదు, ఇట్స్ ఏ గేమ్ ఆఫ్ థ్రోన్స్ మాదిరి ఎమోషన్ అనమాట. హీరో వాళ్ళ అమ్మకి వాళ్ళ కొడుకు సేఫ్ ఉండాలని చెప్పి ఇలా ఫేక్ మ్యారేజ్ ఒప్పుకొని ఫేక్ ప్రెగ్నెన్సీ తెప్పించుకొని ఆస్ట్రేలియాకి వెళ్ళి పిల్లాన్ని కని మరి ఇదంతా ఎందుకంటే హీరో సేఫ్ ఉండాలి. ఈ మ్యాటర్ ఇన్ని రోజులు రెండో అల్లుడు దాచాడా? అయినా అందరు డమ్మీలా ఇక్కడ, ఇప్పుడు నాకు అర్థం కాదు ప్రకాష్ రాజ్తో సహా. ఎస్ డమ్మీయే, మమ్మీ లవ్ ముందు అందరు డమ్మీయే. ఎందుకు ఇప్పుడు చెప్పాడు అని మీకు లాజిక్ రావచ్చు, ఎందుకంటే ప్రకాష్ రాజ్ కుట్టాడు అందుకే చెప్పాడు. మీరు మాత్రం తాగే బ్రాండ్ మార్చాలి. ఏం లాజిక్లు అండి, కన్విన్స్ కాకపోయినా కంటిన్యూ అయితే చేయండి. ఓకే ఇప్పుడు హీరో వస్తాడు తాత దగ్గరికి, తాత అమ్మ మీద అటాక్ చేసింది ఎవడు అంటే హరిదాస్ అంటాడు. హరిదాస్ పక్కనే ఉంటాడు, నేను కాదు అంటాడు. అప్పుడు ఇంకా తాత ఒప్పుకుంటాడు, అటాక్ చేయించింది నేనే సింపతి కోసం అంటాడు. ఇది పక్కనే ఉన్న అమ్మ ఇంటది. సో ఇంకా అమ్మని హర్ట్ అయ్యి కొడుక ఐఎమ్ వెరీ అప్సెట్ లెట్స్ గో టు గుంటూరు అంటే మళ్ళీ ఇంకా వన్ లాస్ట్ రౌండ్ ట్రిప్ వేస్తాడు హీరో. బాగుందన్నా, నిజంగా బాగుంది. కొడుకు మీద ప్రేమతో మొగుడిని జైలుకి పంపి 25 years నాటకం ఆడి రెండో పెళ్ళి ఫేక్ చేసి కొడుకుని ఒక ఫేక్ కొడుకుని తెచ్చుకొని పాపం వాడికి మ్యాటర్ తెలిస్తే ఏమైపోతాడు. అలా వైకుంఠపురంలో కూడా అలానే చేశా, ఆడలేదా? సెకండ్ హీరో డమ్మి, అక్కడ మరదలు ఉంటుంది, అక్కడ మరదలు డమ్మి, ఇక్కడ మరదలు డమ్మి. ఇదే కాకుండా క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్లో సితారాల సిరపడు, ఇక్కడ రమణ అయ్యాయి, వర్కౌట్ అయితే. ఇంత సిమిలారిటీ ఉంటే ఆడుతుందా? ఐ నో ద పబ్లిక్ పల్స్, ఐ విల్ గో. ఇన్ఫ్యాక్ట్ అలా వైకుంఠపురంలో సేమ్ డాడీని తీసుకొచ్చి ఇక్కడే పెడదాం, సేమ్ ఎమోషన్ పెడదాం, సేమ్ అన్నీ పెడదాం, ఈస్టర్ ఎగ్లా పడి ఉంటుంది. అర్థమైంది. గుంటూరు కారం హైలీ ఫ్లేమబుల్, ఆ అస్తులన్నీ తగిలెట్టేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ఎమోషన్ అలాంటిది, మరి డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్. అది మన గుంటూరు కారం పిచ్ మీటింగ్. నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చకపోతే కింద రాయండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. 180Kకి దగ్గరలో ఉన్నాం, 177, 178 కొట్టుమిట్లు ఆడుతుంది, దాన్ని 180కి తెచ్చేయండి. టార్గెట్ 200 చేసేద్దాం. చూస్తున్నాను బాల్ పిచ్ మీటింగ్స్, కలుద్దాం మళ్ళీ వచ్చారం. థ్యాంక్ యూ.